వారు కాపురముండను ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపాడు. అవి వారిలో కొందరిని చంపెను. భయభక్తులు లేనివారు గనక. ఒకవేళ భయభక్తులు ఉంటే దేవుడు వారి మధ్యకి సింహాలను పంపేవాడు కాదు. దేవుడు అంటే ఒక భయము భక్తి ఉంటే వారి మధ్యకు సింహాలను పంపేవాడు కాదు. వారిని చంపేవి కావు. మరి 25వ వచనంలోనేమో దేవుని యందు భయభక్తులు లేనివారు అని ఉంది కదా. కానీ 33వ వచనం చూడండి. ఇప్పుడు అదే అధ్యాయంలో ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారయుండి. ఏంటి చెప్పండి. యెహోవా యందు భయభక్తులు 25వ వచనానికి 33వ వచనానికి మధ్యలో ఏం జరిగింది? ఒక దైవజనుడు వారి మధ్యకి పంపబడ్డాడు. ఒరేయ్, ఈ సింహాలు రావడానికి గల కారణం దేవుడే పంపాడురా. ఈ రోగము, ఈ శ్రమ, ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ అప్పులు, ఈ స్థలకు మించిన సమస్యలు, మనశ్శాంతి లేని పరిస్థితి, ఇదిగో నీవు దేవుని యందు భయభక్తులు లేకపోవటం వల్లే ఈ అనారోగ్యాలు, ఈ శోధనలు, ఈ బలహీనతలు, ఈ సాతాను దాడి జరుగుతుందిరా బాబు అని ఒక దైవజనుడు వచ్చి వారికి బోధిస్తే, ఇప్పుడట 33వ వచనంలో దేవుని యందు భయభక్తులు గలవారై ఉన్నారట. అంటే కొంచెం మార్పు వచ్చింది. కానీ 33వ వచనం క్లియర్గా చదవండి. తాము ఏ జనుల్లో నుండి పట్టబడిరో మరలా మొట్టమొదటి చదవరా. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారయుండి. ఇప్పుడు సింహాలు వచ్చినాయిగా, చంపేతనేగా. కరోనా వచ్చి ఒక్కొక్కరు లేచిపోతుంటే భయం రాలేదా? అప్పుడు ఏడవలేదా దేవుడి సన్నిధిలో? బిక్కుమంట దేవుడా అనలేదా? సత్యనారాయణ బాబు అంటే అనలా. వ్యాక్సినేషన్ వాళ్ళందరూ గుండెలో బెదరులో ఇవన్నీ రోగాలు వస్తున్నాయి, ఎముకల రోగాలు వస్తున్నాయి, కండరాల రోగాలు వస్తున్నాయి, నొప్పులు వచ్చేస్తున్నాయి అని అంటే ప్రపంచం భయపడతలా. సింహములను పంపేసరికి వారి మధ్యకు ఒక దైవజనుని తెచ్చుకున్నారు. ఆయన వచ్చి దేవుని యందు భయభక్తులు ఎలా ఉండాలో చెప్పాడు. ఇప్పుడు 33వ వచనం వచ్చేసరికి ఒకప్పుడు దేవుని యందు భయభక్తులు లేనివారు ఇప్పుడు చెప్పాలి భయభక్తులు కలవారయ్యారు. చిత్రం ఏంటంటే, భయభక్తులు కలవారై ఉండి తాము ఏ జనులలో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద తొప్పున. దేవుడు అంటే కదంత గౌరవం, కదంత భక్తి, కదంత మనన వచ్చింది. కానీ తన జాతి, తన జనుల మర్యాద చొప్పున మాత్రం నువ్వెవడవే క్రిస్టియన్, నో మాల, మాదిగా, కమ్మ, సోదరి ఇవేమీ లేవో. యేసుక్రీస్తులో ఒక రక్తము చేత కడగబడ్డా. ఒకే రక్తం. నీ కులం, నీ మతం చూస్తే నీ జాతి మర్యాద అక్కడ పనికిరాదు. ఇక దేవుని యందు భయభక్తులు వచ్చిన తర్వాత ఇంకా దేవుని యందు భయభక్తులు వచ్చినాయి. ఎందుకంటే చస్తామనేసరికి సింహాలు వచ్చినాయి, చంపేస్తున్నాయి, రోగాలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి. అమ్మమ్మో చచ్చిపోతున్నామన్న భయముతో ఇప్పుడు దేవుని యందు భయము భక్తి వచ్చింది. కానీ తాము ఏ జనులలో నుండి దేవుని తట్టు త్రిప్పబడ్డారో ఆ జనుల మర్యాద చొప్పున ఇంకా తమ దేవతలను పూజించుచుండిరి. మరి ఇదేం భక్తి నాన్న? సావు నుండి తప్పించుకోవాలన్న భక్తి అండి. సింహం నుండి తప్పించుకోవాలన్న యేసు అండి ఇది. ఇట్లాంటి క్రైస్తవ్యం ఈ రోజున భూమి మీద ఉంది అనటానికి అనుమానం లేదు. ఉందా? దేవునికి స్తోత్రం చెప్పండి. సింహాలు వచ్చి చంపేతంటే వచ్చింది భక్తి, భయం. అమ్మో దేవుడు ఉన్నాడురా. రోగం వస్తే, సమస్య వస్తే, ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తే, అప్పులు ముంచేతంటే, ఇక రోగం నయం కాంది అయితే అప్పుడు వచ్చేది దేవుని యందు భయము భక్తి. కానీ ఇంకా వాళ్ళ జీవితంలో ఏముందట? తాము ఏ జనుల్లో చదువమ్మా.
33 వచనం, తాము ఏ జనులలో నుండి తాము ఏ జనులలో నుండి పట్టబడిరో, ఏ జనుల నుండి పట్టబడి దేవుని తట్టు త్రిప్పబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. మన మర్యాద అండి ఇదే. మన దేవుడు మనకు ఒక మర్యాద నేర్పాడు. తెలిసి తెలియనప్పుడు నేను కూడా అజ్ఞానినే, నేను కూడా తప్పుడు పనులు చేసిన వాడిని, నేను అంత పరిశుద్ధుని, దేవుని మీద ఆధారపోయి బతికిపోయినాను నేను చెప్తలా. తెలియనప్పుడు చేశాను. కానీ నా దేవుని మర్యాద ఉంటుంది. నేను ఏ జనుల నుండి పిలువబడ్డాను? మా అమ్మ నాన్న విగ్రహారాధికులు, హిందూ దేవాలయంలో పూజారిగా పనిచేసేవాడు మా నాన్న, మా వెనక వాళ్ళ పిలకలు ఉండేవి. మహామర్యాద నేను ఎక్కడ వెళ్ళబెడితేటగా కుదరదు. దేవుని యందు భయభక్తులు వచ్చిన సింహాలు పంపేసరికి, రోగాలు వచ్చేసరికి, తెగుళ్ళు వచ్చేసరికి, అదిగో కరువు వచ్చేసరికి, ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చేసరికి దైవజనుని తెచ్చుకున్నారు. అప్పుడు కావాల్సి వచ్చింది దైవజనుడు తెచ్చేసుకున్నారు. ప్రార్థన చేసి, అయ్యా మాకు చెప్పండి, మేము భక్తి ఎట్లా చేయాలి చెప్పండి, అసలు దేవుడు అంటే ఏంటి అని అడిగారు. అన్నీ చెప్పేశాడు. ఆయన చెప్పినట్టు భయభక్తులు కలిగినట్టు ఉన్నారు. కానీ తమ తమ జనుల ఏ జనుల మధ్య నుండి వారు పట్టబడ్డారో ఆ జనుల మర్యాద చొప్పున, ఇంకా ఆ జనుల మర్యాద, పసుపులు వేయటం, కుంకాలు వేయటం, ఒకట్లో ముగ్గులు వేయటం, ఇది ఎవడు మర్యాద? పెళ్ళిళ్ళలో అక్షంతలు వేయటం, ఇది ఎవడు మర్యాద? సచ్చిన రోజున 7వ రోజు 11వ రోజు, ఎవడు మర్యాద? మన మర్యాద, బైబిల్ మర్యాద ఎవడు చెప్పాడు? కొన్ని దినాలు దుఃఖ దినాలుగా ఉండాలి. ఒక ఇంట్లో ఒక మనిషి చచ్చిపోతే, నేనే చచ్చిపోయాను, కొన్ని దినాలు దుఃఖ దినములు ప్రకటించుకొని తరువాత ఒక విందు చేసుకొని ముగించటం తప్పులేదు, అది బైబిల్ ప్రకారం. కీడు సత్య దినం, సత్య కీడు. మరి ఆ చచ్చిపోయిన వాళ్ళందరూ కీడుతే మరి భూమి ఎప్పుడూ నాశనం అయిపోవాలి. ఎన్ని మన మర్యాదలు కావు. వాస్తవికత అనేది బైబిల్లో మాత్రమే ఉంది, లోకంలో లేదు. లోకంలో ఉండేది ఆచార కర్మకాండలు. మన జనులు మనకు నేర్పిన మర్యాద లోకంలో ఉంది. వీరిప్పుడు సింహాలు వచ్చేయని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. కానీ ఒకవేళ సింహాలే రాబోతే దేవుడు అంటే భయం లేదు, విచ్చలవిడితనం అండి. వారి కాళ్ళు ఎడు తిరుగుతున్నాయో వాళ్ళకి తెలియదు, వారు నోరేం మాట్లాడుతుందో వారికి తెలియదు, ఎవరి గురించి మాట్లాడుతున్నామో తెలియదు, దేని గురించి మాట్లాడుతున్నామో తెలియదు. ఇలా అహంభావాలు, ఇలా అతిశయాలు ఎవరి మీద ఇరుసుకుపడుతున్నాయో తెలియదు. కానీ సింహాలు వచ్చేసరికి దైవజనం తెచ్చుకున్నారు, భక్తి నేర్చుకున్నారు. కానీ సింహాలు మానేసరికి ఇప్పుడు దేవుడు అంటే భయభక్తులు ఉన్నాయంట. కానీ తమ జనుల మర్యాద చొప్పున హామాను చెప్తున్నాడు, మన జనులలో యూదయ జాతి ప్రజలు చెదిరి ఉన్నారు, అందరి విధులు వేరు, వారి విధులు వేరు అని హామాను చెప్తున్నాడండి రాజుకి. ఇశ్రాయేలును కూర్చి, నిన్ను కూర్చొని ఏజనులు చెప్పాలి, అరే వారు దేవుని పిల్లలరా. వాళ్ళే ఒప్పుకుంటారు కదా వాళ్ళు దేవుని పిల్లలని, వాళ్ళు దెయ్యాల పిల్లలని వాళ్ళు డైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు కదా, వాళ్ళు దేవుని పిల్లలరా అంటున్నారు. అంటే అర్థం ఏంటి? అంటలేదు లోకం మనల్ని, వాళ్ళు దేవుని పిల్లలరా అంటున్నారు. అంటే ఏంటి అర్థం? వాళ్ళు చెప్తున్నారుగా, మనం చెప్పనవసరం లేదుగా, వాళ్ళు దేవుని పిల్లలరా, వాళ్ళు వేరురా అంటున్నారు. వాళ్ళే. మన ప్రత్యేకతను మనం కాపాడుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలవారై ఉన్నారు, కానీ తమ జనుల మర్యాద చొప్పున నడుస్తూ ఇంకా తమ దేవతలను ఆరాధిస్తున్నారు. మనకు కూడా దేవతలు ఉన్నాయి. దేవుని యందు భయం ఉన్నమాట వాస్తవేరా? లేవా? దేవుడు అంటే భయమే, దేవుడు అంటే భక్తే. కాస్తంత గౌరవం, భక్తి, భయం ఉంది. కానీ ఇంకా దేవతలను కూడా ఆరాధిస్తున్నావు. ఈ మాట నువ్వు ఏ కోణంలో నేర్చుకుంటే ఆ కోణంలో నీకు ఉపయోగపడుతుంది. దేవుడు అంటే భయం లేదని ఎందుకంటే నీకు ఉంది, 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 భయం ఉంది, భక్తి ఉంది. కానీ ఇంకా నీ దేవతలను నువ్వు ఆరాధిస్తున్నావు. నీవు ఆరాధిస్తున్న దేవత ఏంటో నీకే తెలుసు. తెలీదా నీ దేవత ఎవరో? తెలుసా నీ దేవత ఎవరు? టీడీపీ పార్టీయా? నీ దేవత ఎవరు? ధనమా?
నీ దేవత ఎవరు? మహాలక్ష్మ? ఏ లక్ష్మి? ఏదో ఒక లక్ష్మి, చుంచు లక్ష్మి, చెంచు లక్ష్మి, ఏదో ఒక లక్ష్మి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ దేవత ఎవరు? డబ్బా, ధనమా, గౌరవమా, పదవా? ఇవన్నీ దేవతలే. దేవుని కన్నా ఏది నీ హృదయానికి ఎక్కువ స్థానం ఉన్నా అది దేవతే. ఈ సెల్ ఫోన్లో దేవతలుండే కొన్ని, అవి సెల్ ఫోన్ దేవతలు అన్నమాట. నిన్ను వీడను నేనే, ఆగు అన్న ఆగదు. ఇది వీడను నేనే, ట్రింగ్ రింగ్ అంటది. అది ఆగు, ఇప్పుడు ఆగితే ఆగుద్ది. అది ఆగదు, కొంతకాలం రన్ అవుతుంది ఆ దేవత. ఇప్పుడు ఇది ఆగుద్ది. కరెక్ట్గా ఎవరి దగ్గర రావాలో వాళ్ళ దగ్గర వస్తుంది. అది నువ్వు ఉడ్డానమాలు పెట్టుకొని వెళ్ళిపోతామే దాన్ని, అది ఆగదు. టింగ్ 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 అంటది. తమ్ముడు అంటాడు. అక్కడ తమ్ముడు కాదు ఉన్నది, ఎవడో ఉంది, ఎవరితో దేవత ఉంది అక్కడ. వారు నీ సంగతి నాకు తెలియదు అంటారా? ఈ దేవతలేంటి? దేవుని యందు భయభక్తులు ఉన్నాయి, కానీ ఇంకా దేవతలను ఆరాధిస్తున్నారు. పబ్బి ఒక దేవత, గుబ్బి ఒక దేవత. ఈ రెండిటి గురించి వివరాలు తెలవాలనుకుంటే అభిషక్తుడిగా తయారవ్వాలని వచ్చిన మహానుభావుడు ఈయన అడిగి చూడండి. నీకెన్ని దేవతలు ఉన్నాయిరా? కొల్లేరు దేవత ఏమైనా ఉందా? పబ్బి ఒక దేవత, గుబ్బి ఒక దేవత. గుబ్బి అంటే ఏంటి తెలుసు మీకు? ఇక నిన్ను పగలబడి నువ్వేదట్టి చేసేదాన్ని గుబ్బి. 24 గంటలు దాంట్లో నిన్ను మైమైపోయి చేసేదేంటి? పబ్బి. నేను టెన్షన్ పెట్టేదేంటి? కలవర దేవత అని పెట్టేదాన్ని. ఇంట్లో ఆయా పేర్లు పెట్టుకోవడం కంటే ఏ ఫోన్ వస్తే నీకు టెన్షన్ వస్తుందో ఆ ఫోన్కి కలవర దేవత అని పేరు. కలువరు కాదు, కలవర పరిచే టెన్షన్ గాడ్ అని పెట్టు. పేర్లు మార్చి పెట్టుకునే అవసరం ఏముంది? చెక్క పెట్టేసుకో, ఏదో ఒక పేరు పెట్టే. ఇట్లాంటి దేవతలు ఎన్ని ఉంటాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న నీకు ఈ దేవతలు ఏంటి? ఆ భయభక్తులు కలిగి ఉన్నారు. ఒక దైవజనుడు వచ్చాడు, భయభక్తులు నేర్పాడు, భయభక్తులు కలిగి ఉన్నారు. కానీ ఇంకా తమ జనుల మర్యాద అనుసరిస్తున్నారు, తమ దేవతలను ఆరాధిస్తున్నారు. దేవుడు ఏం చేశాడు తెలిసే? వారి స్వాస్యములో నుండి వారిని వెళ్ళగొట్టేసి అష్షూరు జాతి ప్రజలను తీసుకుని వచ్చి అక్కడ పెట్టాడు. దీని పాఠం ఏంటి? దేవుడు నీకు భయభక్తులు నేర్పిన సింహాన్ని పంపి, కలవరాన్ని పంపి, రోగాలు పంపి, సమస్యలు పంపి, కీడు చేయటానికి సాతానుకు అనుమతిచ్చి నీకు భక్తి నేర్పించాలని దేవుడు ప్రయత్నించిన, ఇంకా ఆ మర్యాద చొప్పున నువ్వు నడిస్తే, ఇంకా నీ దేవతలను నీవు ఉంచుకుంటే, వాటిని ఆరాధిస్తే, నీ దేవతలు అన్నప్పుడు ఏవో విగ్రహాలు అనుకోకండి. ఒక్కొక్కడికి ధనం ఒక దేవత, కులం ఒక దేవత, మతం ఒక దేవత, వారి మర్యాదలు ఒక దేవత, వారి పదం ఒక దేవత. మన జీవితంలో ఎన్ని దేవతలు ఉన్నాయి? దేవుని యందు భయభక్తులు కలిగిన మనకు ఈ దేవతలు ఉండొచ్చా? ఇంకా వాటిని మన జీవితంలో వండుకోవచ్చా? ఇంకా ఆ జనుల మర్యాద చొప్పున మనం నడవచ్చా? ఈరోజు నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని నివాస స్థానమైన సియోనులో ఉంటున్నావు, దేవుని సంఘములో ఉంటున్నావు, దైవజనుల ద్వారా ఉపదేశ క్రమాన్ని దేవుడు నీకు నేర్పుతున్నాడు. మరి దేవుని యందు భయభక్తులు కలవాడవైతే ఈ విగ్రహాలు ఏంటి, ఈ మర్యాద ఏంటి అని అడుగుతున్నా. ఇవన్నీ ఉండటం వల్ల ఏమొచ్చినాయి? సింహములు వచ్చాయి. దేవుడు వారి మధ్యకు సింహములను పంపాను, అవి వారిని చంపాను. ఏదో కీడు నీ యొద్దకు పంపబడకూడదు, అది నేను చెప్తున్నా. వచ్చిన కీడు చాలు. నాకు నీకు, నాకైనా నీకైనా జరిగిన కీడు చాలు. వచ్చిన కీడు చాలు. ఇంకొక కీడు మనకొద్దు. సింహములు మన యొద్దకు పంపబడకూడదంటే మనము ఆరాధిస్తున్న దేవుని యందు భయభక్తులు కలిగి, జనుల మర్యాద చొప్పున కాక దేవుని మర్యాద చొప్పున నడుచుకుంటూ మనలో ఉన్న విగ్రహాలను తీసివేద్దాం.
ఆమేన్ చెప్పండి. మనలో ఉన్న దేవతలను తీసివేద్దాం.